జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ నటనలో కూడా ఆరుతేరే పనిలో ఉన్నట్టున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైఫల్యాలను తెలివిగా చంద్రబాబుపై నెట్టేసి తనకేమీ సంబంధం లేనట్టు, తానేమి గతంలో హామీ ఇవ్వనట్టు తప్పించుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామ సభల కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, ఉన్న పలంగా అద్భుతాలు చేయడానికి నా దగ్గర మంత్రదండం లేదు, సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ ప్రకటనలో ఏమాత్రం చిత్తశుద్ధి అయినా కనిపిస్తుందా? సినిమాలో గనుక డైరెక్టర్లు రాసిచ్చిన డైలాగులు చదివేసి ఆ సినిమా వైఫల్యం చెందిన తనకు సంబంధం లేదని అన్నట్టుగానే వ్యవహరించే మాదిరిగానే రాజకీయాల్లోనే పవన్ ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పడంలో పవన్ ఘనపాటుగానే మారారు. 2024 శాసనసభ ఎన్నికల ప్రచారంలో పవన్ ఎన్ని మాటలు చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు తన వద్ద చంద్రబాబు వద్ద మంత్రదండం ఉన్నట్టుగానే, ఎంతో అనుభవజ్ఞుడైనట్టుగానే ఇష్టారీతిలో వాగ్దానాలు చేశారు. మరి అప్పుడు తాము అద్భుతాలు చేయలేం అనే సంగతి వీరికి తెలియదా? తెలుసు, అయినా ప్రజలను ఎలా మోసం చేయాలి అని ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు బోమ్రావ్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎన్నో విమర్శలు అందుకుంది. ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ లుక్ తో పాటు సంభాషణలు తప్పుపడుతూ పలువురు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఫలితాన్ని ఉద్దేశించి బోమ్రావ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ అంచనాలు అందుకోకపోయినప్పటికీ మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సొంతం చేసుకుందన్నారు. సోషల్ మీడియా వేదికగా ముఖం తెలియని వాళ్ళు చేసే కామెంట్స్, విమర్శలు లేదా ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సినిమా విషయంలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రమే కీలకంగా పరిగణలోకి తీసుకుంటారు. మా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచిగా ఆడింది. తొలి రోజు దేశవ్యాప్తంగా 70 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అందులోనూ ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ఓమ్రావ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయనపై మరోసారి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ ఖర్చు పెట్టినప్పటికీ సినిమాని మంచిగా తెరకెక్కించలేదని పలువురు కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సాగునీటి అభివృద్ధి, రైతుల అవసరాలు తీర్చడంలో సంఘాల్లో జవాబుదారీతనం ఎలా పెంచాలో ఆలోచించి ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న రైతులను సైతం సాగునీటి సంఘాల సభ్యులుగా తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి విలేకరులకు వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టులో గేట్లు, కట్టలు కొట్టుకుపోవడం మనం చూసాం. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఏర్పాటులో సీఎం చంద్రబాబు ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆ ప్రాంత రైతులను కాపాడింది. 3 రోజుల్లోనే గేట్ ఏర్పాటు చేయగలిగాం. మళ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకుంది. ఈ సందర్భంగా కేబినెట్ మొత్తం సీఎం చంద్రబాబును అభినందించి ధన్యవాదాలు తెలిపింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11 ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వన్ డౌన్ లో సురేష్ రైనా, 4వ స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశాడు. 5వ స్థానంలో ఏబి డివిలియర్స్, 6వ స్థానంలో ధోని, స్పెషల్ స్పిన్నర్లుగా సునీల్ నైరన్, రషీద్ ఖాన్, పేసర్లుగా భువనేష్ కుమార్, లసిత్ మలింగా, జస్ప్రీత్ బుమ్రా పేర్లను ప్రకటించాడు. అశ్విన్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఐపీఎల్ జట్టులో విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ కు చోటు ఇవ్వకపోవడం ఆసక్తికరం. అశ్విన్ తన జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు మాజీ ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాలను వెల్లడించాడు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు ఐకాన్ స్టార్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ టీఎఫ్పీసీ, టీఎఫ్సీపీ, మా అసోసియేషన్ సభ్యులు బండిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా బండి ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ దశలో చివరి దశలో ఉంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లో పుష్పరాజ్ సందర్శించనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగాస్టార్ పేరొందిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి కుటుంబం, ఆయన బంధువుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయా అనే చర్చ అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతుంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు, జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన మరో స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య తీవ్ర స్థాయిలో రగడ జరుగుతుంది. దీనికి తొలుత పవన్
పవన్ కళ్యాణ్ అజ్జంపాడి విశేషం. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనకు తోడుగా మరికొందరు జనసేన నేతలు సైతం అల్లు అర్జున్ కించపరుస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో మెగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి అనే అభిప్రాయం వచ్చింది. చిరంజీవి సినిమాలో స్వయంగానే ఎదిగిన ఆయన మామ మరో ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య ప్రభావంతో కూడా బాగా అభివృద్ధి చెందారు. సాక్షిపై పరువు నష్టం కేసులో గురువారం మంత్రి నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు ఆయన వెళ్లారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి పేరుతో సాక్షి పేపర్లో గతంలో వేసిన అసత్య కథనంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. సరిపోదా శనివారం కథ ఏమిటంటే, సూర్యకు చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి చాదేవి. అప్పటి నుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ పని పడుతుంటాడు. వారమంతా చిత్రగుప్తుడిగా చిత్త రాసుకుంటూ శనివారం యముడిలా చెలరిగిపోతాడు అనమాట. దాంతో గొడవలు ఇంటి దాకా వస్తుంటాయి. తండ్రి అక్క ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నలైసులో మంచి ఉద్యోగ పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోనికి సిఐ దయానంద్ చేస్తాడు. తన సొంత అన్న కూర్మానంతనే వైరం ఉన్న సిఐ దయానంద్ కాదేమిటి? అతనికి సోకులపాలెం అనే ఊరికి సంబంధం ఏమిటి? దయానంద్ పై సూర్యకు ఉన్న కోపం సోకులపాలెంకి ఎలా ఉంటే మేలు చేసింది? వివేక్ ఆత్రేయ మార్క్ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్ డ్రామా కథ ఇది. విడుదలకు ముందు చిత్ర బృందం కూడా కథ కంటే ఆ కథని ఎలా చెప్పామన్నది కీలకమంటూ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మెలవించి సరిగ్గా సరిపోయింది అనిపించేలా చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు.